ప్రెగ్నెన్సీ టైంలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రోహిత్ మీసా, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, శ్రీలేఖ హాస్పిటల్, కోదాడ. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి వాకింగ్ అండి. రోజుకి 20-30 నిమిషాలు కనుక స్లోగా వాకింగ్ చేయగలిగితే శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగుపడుతుంది మరియు ఈ శ్వాస తీసుకోవడం కూడా సులభంగా ఉంటుంది. రెండో ఎక్సర్సైజ్ వచ్చేసి డయాఫ్రామేటిక్ బ్రీతింగ్ అండి. మీరు ఎప్పుడైనా మార్నింగ్ లేచిన తర్వాత మీ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని ఒక చెయ్యి పొట్ట మీద, ఒక చెయ్యి ఛాతీ మీద పెట్టండి. సో శ్వాస తీసుకునేటప్పుడు పొట్ట అనేది బయటికి వస్తూ ఉండాలండి. గాలి వదులుతున్నప్పుడు పొట్ట అనేది లోపలికి పోతూ ఉండాలి. ఇలా కనుక మీరు చేయగలిగితే ఒకటి, శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అనేది అందుతుంది. 2, ప్రెగ్నెన్సీ టైంలో ఉండే ఒత్తిడి కానీ ఆందోళన కానీ తగ్గే అవకాశాలు ఉంటాయి. మూడోది వచ్చేసి కౌంటెడ్ బ్రీతింగ్ అండి. 4 వరకు లెక్క పెడితే శ్వాస అనేది మెల్లగా లోపలికి తీసుకోండి. 4 వరకు ఆపండి. తర్వాత 6 లెక్క పెడితే స్లోగా శ్వాస అనేది వదులుతూ ఉండండి. అలా రోజుకి 5-10 సార్లు చేయొచ్చండి. దీనికి కొన్ని జాగ్రత్తలు ఉన్నాయండి. శ్వాసను కనుక బలవంతంగా ఎక్కువసేపు ఆపవద్దు. రెండవది వచ్చేసి మీకు కనుక ఏమన్నా అసౌకర్యంగా కలగడం కానీ, తలతిరగడం కానీ ఉంటే వెంటనే ఆపేసేయండి. ప్రెగ్నెన్సీ టైంలో మీరు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు కూడా శ్వాస తీసుకోవడానికి కనుక ఇబ్బంది అనిపించినప్పుడు, లేదా ఛాతీ నొప్పి ఉండడం కానీ, లేదా ఆస్తమా ఉండి ఆల్రెడీ ఇన్హేలర్స్ ఉన్న వాళ్ళకి కొంచెం శ్వాస తీసుకోవడం ఇబ్బంది అనిపించిన వారు వెంటనే మీ లంగ్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.